జియో సిమ్స్ ఎందుకు ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేశారు? అప్పట్లో చాలామంది యూజర్స్ ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా, బిఎస్ఎన్ఎల్ వంటి నెట్వర్క్స్ యూజ్ చేసేవారు. అదే టైంలో జియో ఫ్రీ సిమ్ అనౌన్స్ చేసింది. అలా అనౌన్స్ చేయడం వల్ల మిలియన్స్ ఆఫ్ యూజర్స్ వేరే వేరే నెట్వర్క్స్ నుండి జియో నెట్వర్క్కి కన్వర్ట్ అయ్యారు. అప్పట్లో ఇంటర్నెట్ అనేది చాలా ఎక్స్పెన్సివ్. అలాంటి టైంలో జియో ఫ్రీ ఇంటర్నెట్ని అనౌన్స్ చేయగానే మిలియన్స్ ఆఫ్ యూజర్స్ ఇంటర్నెట్కి ఎడిక్ట్ అయిపోయారు. అలా ఎడిక్ట్ అవ్వడం వల్ల జియో వాళ్ళకి కస్టమర్ బిహేవియర్ ప్యాటర్న్ తెలుసుకోవడం చాలా ఈజీ అయ్యింది. కస్టమర్ బిహేవియర్ ప్యాటర్న్ లైక్ షాపింగ్, ట్రావెలింగ్, ఎంటర్టైన్మెంట్ ఎక్సెట్రా ఇలాంటివి తెలుసుకోవడం వల్ల జియో వాళ్ళు చాలా ప్రాఫిట్ చేసుకున్నారు. లాంగ్ టైమ్ యూజ్ చేసే కస్టమర్స్కి ఫస్ట్లో కొంత టైం ఫ్రీ ఇచ్చి తర్వాత కొంత ఛార్జ్ చేసుకుంటూ వచ్చేసరికి ఆ కొంత ఛార్జ్ చేసే దాంట్లో జియో వాళ్ళు చాలా ప్రాఫిట్స్ని అయితే పొందారు. ఒకటైతే మనం అర్థం చేసుకోవాలి, ఎప్పుడైనా ఏదైనా ఫ్రీగా వస్తే when anything is coming completely free, ultimately then you are the product for them.